హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచికరమైన ధాబా స్టైల్ బెండకాయ మసాలా కూరని ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ ధాబా స్టైల్ బెండకాయ మసాలా కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ మెథడ్, ఈజీ ప్రాసెస్లో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి, తగినంత ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే నేను ఒక 250 గ్రాముల బెండకాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా మీడియం సైజు ముక్కలుగా తరిగి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని మనం ఆయిల్లో వేసుకొని ఒక 2-3 నిమిషాలు జిగురు పోయేంత వరకు వేయించుకోవాలి. బెండకాయ ముక్కల్లో జిగురు ఉంటుంది కదండి, ఈ బెండకాయ ముక్కల్లో జిగురు పోయేంత వరకు మనం 2-3 నిమిషాలు ఇలా వేయించుకోవాలండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు బెండకాయ ముక్కలు ఇలా వేయించుకోవాలి. జిగురు పోయేంత వరకు వేయించుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ బెండకాయ ముక్కల్ని ఇలా వేయించుకొని మనం కర్రీ చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు మనం 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బెండకాయ ముక్కల్ని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలండి. ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ని వేసుకున్న తర్వాత పోపు దినుసులను వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకొని దోరగా వేయించుకోండి. ఇలా మనం దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఇలా దోరగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకున్న తర్వాత ఇలా మనం మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోనే తగినంత కారంని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్లో, పచ్చిమిరపకాయ ముక్కల్లో కారంని యాడ్ చేసుకున్న తర్వాత పసుపుని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్పైసెస్ని అన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈవెన్గా మిక్స్ చేసుకోండి. ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ అలా గరం మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. గరం మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్పైసెస్ని అన్నీ కూడా ఈవెన్గా మనం మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. 2 టమాటోలని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి, సన్నగా తరిగి. ఇలా వేసుకున్న తర్వాత టమాటో ముక్కల్ని మనము బాగా ఉడికించుకోవాలండి, బాగా మగ్గించుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకొని ఇలా టమాటో ముక్కల్ని మగ్గించుకోండి. ఇలా మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఒకసారి మనం మూత తీసి చూద్దామండి. టమాటో ముక్కలు బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకోసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఒకసారి మనం మూత తీసి చూద్దామండి. ఇప్పుడు టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోనే 2-3 టేబుల్ స్పూన్ల కర్డ్ని కూడా యాడ్ చేసుకోండి. మనం ధాబా స్టైల్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి, ధాబా స్టైల్ బెండకాయ మసాలా కూరని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనము పెరుగుని యాడ్ చేసుకోవాలండి. ఇలా 2-3 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని కూడా కలిపి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈవెన్గా అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి. మనం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలా బాయిల్ చేసుకోవాలి. మనం ఒకసారి మూత తీసి చూద్దామండి. గ్రేవీ బాగా కుక్ అయిపోతుందండి. ఆయిల్ కూడా పైకి ఫ్లోట్ అవుతుంది.
గ్రేవీ బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని మనం వేసుకొని మగ్గించుకోవాలండి. ఇలా బెండకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు అలా ఉడికించుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు అలా మగ్గించుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి బెండకాయ ముక్కల్ని. ఒకసారి మూత తీసి చూద్దామండి. కర్రీ బాగా కుక్ అయిపోతుందండి. ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఆయిల్ పైకి వచ్చింది అంటే కర్రీ బాగా కుక్ అయిపోయినట్లేనండి. మసాలా అంతా కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఎంతో రుచికరమైన ధాబా స్టైల్ బెండకాయ మసాలా కూర రెడీ అయిపోయినట్లేనండి. చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకుని యాడ్ చేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఎంతో రుచికరమైన ధాబా స్టైల్ బెండకాయ మసాలా కూర రెడీ అయిపోయినట్లేనండి. ఒకసారి మనం మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆయిల్ కూడా పైకి ఫ్లోట్ అయిపోతుందండి. కర్రీ కూడా కుక్ అయిపోయింది. కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. ధాబా స్టైల్ బెండకాయ మసాలా కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ధాబా స్టైల్ బెండకాయ మసాలా కూర రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు ఎంతో రుచికరమైన ధాబా స్టైల్ బెండకాయ మసాలా కూర రెడీ అయిపోయినట్లేనండి. ఈ కర్రీ చపాతీస్లోకి కానీ రైస్లోకి కానీ బిర్యానీస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.